నిజానికి చెప్పాలంటే అక్కడ మనుష్యుడు అంటే సాధారణమైన మనుష్యుడైతే కాదు, పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన మనుష్యుడు. మనుష్య రూపాన్ని ధరించుకున్నవాడు కానీ నిజానికి ఆయన మనుష్యుడైతే కాదు. దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మానవ జాతిని రక్షించుట కొరకు పరమాత్ముడే దేవుని బిడ్డలారా ఈ భూమి మీదకి మానవ ఆకారంగా దిగి వచ్చిన వాడు, దాసుని స్వరూపాన్ని ధరించిన మనుష్యుడు. పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన పరమాత్మగా ఉన్న దేవాది దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు మనిషి నశించడం ఇష్టం లేక, మనిషి నిత్య నాశనానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక, మనిషి తనంతట తాను దేవుని సన్నిధికి రాలేడు కాబట్టి మనిషిని దేవుని దగ్గరికి చేర్చడానికి దేవుని బిడ్డలారా తన సింహాసనాన్ని, ఉన్నతమైన గొప్ప భాగ్యాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చిన ఆ దేవాది దేవునికి ఉన్న